ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మరో అంశం చూద్దాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణ కొనసాగుతోంది. ఎంపీ మిథున్ రెడ్డిని దాదాపు 6 గంటలకు పైగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిన్న విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. మిథున్ రెడ్డి స్టేట్మెంట్ను ఈడీ రికార్డ్ చేస్తోంది. మిథున్ రెడ్డి చెప్తేనే 100 కోట్లు ఇచ్చానని విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని ఈడీ ఏ విధమైన ప్రశ్నలు అడుగుతోంది అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. డీటెయిల్స్ అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్లో మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. ఏపీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి రూపకల్పనలో క్రియాశీలకంగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఈడీ విచారణ దాదాపు 6 గంటలుగా కొనసాగుతుంది. ఈ విచారణకి మిథున్ రెడ్డితో పాటు అదేవిధంగా ఆయన వ్యక్తిగత లాయర్తో పాటు మరొకవైపు ఆయన కంపెనీలకు సంబంధించినటువంటి సర్వాణి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్తో పాటు అసిస్టెంట్ మేనేజింగ్ డైరెక్టర్ వీళ్ళ ముగ్గురు కూడా ఈడీ విచారణకి హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఈడీ మనీ లాండరింగ్ పెద్ద ఎత్తున జరిగిందనేటటువంటి కోణంలో నిన్నటి నుంచి కూడా నిన్న విజయసాయిరెడ్డిని దాదాపు 8 గంటల పాటు విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో సిట్ చేసినటువంటి దర్యాప్తు తర్వాత సిట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అదేవిధంగా నిన్న విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో దాన్ని ముఖ్యంగా మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలకి మళ్లించారనేటటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా సర్వాణి గ్రూప్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీతో పాటు పిఎల్ఆర్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీలో ఏదైతే లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి నిధుల్ని దారి మళ్లించారు, దానికి ఏ విధంగా దారి మళ్లించారు అన్న దానిపైన ప్రధానంగా ఈడీ అధికారులు ప్రధానంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న విజయసాయిరెడ్డి చెప్పినటువంటి స్టేట్మెంట్ ప్రధానంగా అరబిందో కంపెనీ నుంచి దాదాపు 100 కోట్లు అప్పుగా మిథున్ రెడ్డికి నేను ఇప్పించానంటూ కూడా నిన్న విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నిజంగానే అరబిందో కంపెనీ నుంచి 100 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారా, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ముఖ్యంగా మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారు, ఏ కంపెనీలకి ఈ నిధులను మళ్లించారన్న దానిపైన ప్రధానంగా ఈడీ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ ద్వారా ప్రధానంగా ఏపీ గవర్నమెంట్కి అప్పట్లో దాదాపు 18,000 కోట్లకు పైగా కూడా నష్టం వాటిల్లిందనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానిలో లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి అంశంలో అప్పుడే ప్రైవేట్కి సంబంధించినటువంటి బ్రాండ్స్ అన్నిటిని కూడా నిలిపివేసి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ లిక్కర్కి సంబంధించినటువంటి పాలసీ ద్వారా దాదాపు సొంత బ్రాండ్లను తీసుకురావడంతో 3,200 కోట్ల వరకు కూడా దాదాపు మనీ లాండరింగ్ జరిగింది. 22 సెల్ కంపెనీలను సృష్టించి దాదాపు ఇతర దేశాలన్నిటికీ కూడా ఈ నిధులను మళ్లించారనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రధానంగా దీనిపైనే నిన్న మిథున్ రెడ్డిని నిన్న విజయసాయిరెడ్డిని 8 గంటల పాటు విచారిస్తే దానికి ఆధారంగా ముఖ్యంగా నిన్న విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అదేవిధంగా సిట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు మిథున్ రెడ్డి విచారణ దాదాపు 6 గంటల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.